స్మృతిని మాపనం చేయడానికి అర్ధరహిత పదాలను రూపొందించినది ఎవరు? హూ డెవలప్డ్ నాన్ సెన్స్ సిలబుల్స్ టు మెజర్ మెమరీ? బ్లూమా జైగార్నిక్ ఎఫెక్ట్ ను పేర్కొనడం జరిగింది. పూర్తి చేసిన పనుల కంటే సగం మధ్యలో ఆపిన పనులు బాగా గుర్తుంటాయని చెప్పడం జరిగింది రష్యా దేశానికి చెందిన బ్లూమా జైగార్నిక్. మీకు తెలుసు విలియం జేమ్స్ ప్రైమరీ మెమరీ, షార్టర్ మెమరీ పైన విస్తృత పరిశోధనలు చేశాడు. అదేవిధంగా సర్ ఫ్రెడరిక్ చార్లెస్ బార్ట్లెట్ రిమెంబరింగ్ అనేటువంటి గ్రంథంలో కథనాలు నెరేటివ్స్ అనేటువంటి పద్ధతిని పేర్కొనడం జరిగింది. స్మృతిని మాపనం చేయడానికి అర్ధరహిత పదాలు రూపొందించినది హెర్మన్ ఎబ్బింగ్హాస్. మీకు తెలుసు ఎబ్బింగ్హాస్ ఆన్ మెమరీ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది 1885లో. తన స్మృతిని తాను మాపనం చేయడం కోసం అర్ధరహిత పదాలు రూపొందించాడు. ఈ నాన్ సెన్స్ సిలబుల్స్ అర్ధరహిత పదాలు రూపొందించేటప్పుడు ఎబ్బింగ్హాస్ 2 కాన్సోనెంట్స్ మధ్య ఒక వొవెల్ ఉంచి ఈ పదాలు రూపొందించడం జరిగింది. దాని డిఫికల్టీ లెవెల్ పెంచడం కోసం. మీకు తెలుసు వొవెల్స్ ఏఈ ఐఓ యో. సో ఈ విధంగా ఈ నాన్ సెన్స్ సిలబుల్స్ చదివి వెంటనే గుర్తుకు తెచ్చుకోవడంలో కొంత డిఫికల్టీ ఉంటుంది కాబట్టి అర్ధ సహిత పదాల కన్నా అర్ధరహిత పదాలు ఉపయోగించి తన స్మృతిని తాను మాపనం చేయడం జరిగింది ఎబ్బింగ్హాస్. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే స్మృతిని మాపనం చేయడానికి అర్ధరహిత పదాలు నాన్ సెన్స్ సిలబుల్స్ రూపొందించినది ఎవరంటే జర్మనీ దేశానికి చెందిన హెర్మన్ ఎబ్బింగ్హాస్. డియర్ స్టూడెంట్స్, టీచర్ జాబ్ సాధించాలంటే, డివైఓ జాబ్ సాధించాలంటే, ఎడ్యుకేషన్ రిలేటెడ్ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించిన మంచి నాలెడ్జ్ అవసరం. ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో టాపిక్ వైజ్గా డిజిటల్ వీడియో క్లాసెస్, అదేవిధంగా టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచడం జరిగింది. వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని టాపిక్ వైజ్గా క్లాసెస్ వింటూ మీకు నచ్చిన ప్రదేశంలో నచ్చిన సమయంలో నోట్స్ రాసుకుంటూ ఆ టాపిక్ వైజ్గా టెస్టులు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. భవిష్యత్తులో జాబ్ సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గతంలో నేను అప్లోడ్ చేసినటువంటి షార్ట్స్ వీడియోస్ తప్పనిసరిగా మీ కంటెంట్ నాలెడ్జ్ కోసం చూడండి. సో రాబోయే రోజుల్లో నోటిఫికేషన్స్లో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.